సంస్కృతి గొప్పతనాన్ని చాటేలా ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ సాంస్కృతిక సంబరాలను ఘనంగా నిర్వహించింది. న్యూజెర్సీ చాప్టర్ ఆధ్వర్యంలో రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్లో నిర్వహించిన ఈ సాంస్కృతిక సంబరాలు తెలుగు సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించాయి. ఈ స్థానిక ప్రవాస తెలుగువారు భారీ సంఖ్యలో ఈ సంబరాలకు తరలిరావడంతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ఇటీవలే పద్మ పురస్కారాలను వరించిన ప్రముఖ చలనచిత్ర నటుడు డాక్టర్ మాగంటి మురళీమోహన్, అంతర్జాతీయ ప్రఖ్యాతిగాంచిన క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ దత్తాత్రేయుడు నోరిలను నాట్స్ కమిటీ ఈ సంబరాల వేదికపై ఘనంగా సత్కరించింది. సమాజానికి, తెలుగు జాతికి వారు చేసిన అసమాన సేవలను నాట్స్ నాయకులు కొనియాడారు. ఇంకా ఏ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ మన్నవ మోహన్ కృష్ణ కూడా పాల్గొన్నారు. నాట్స్ వ్యవస్థాపకులుగా నాట్స్ చేస్తున్న అభివృద్ధి పనులు, సాధిస్తున్న విజయాలను చూసి చాలా గర్వంగా ఉంది అన్నారు. అమెరికాలో తెలుగువారి మేలు కోసం నాట్స్ ఎన్నో కార్యక్రమాలు చేపడుతుందని నాట్స్ అధ్యక్షుడు శ్రీహరి మందాడి అన్నారు. నాట్స్ సాంస్కృతిక సంబరాలు విజయవంతంగా నిర్వహించడంపై నాట్స్ చైర్మన్ కిషోర్ కంచర్ల, నాట్స్ ప్రెసిడెంట్ శ్రీహరి మందాడి ప్రత్యేక హర్షాన్ని వ్యక్తం చేశారు. ఈ సంబరాలను విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించిన బిందు యలమంచిలి, కిరణ్ మందాడి, శ్రీనివాస్ మెంట, మురళీకృష్ణ మేడిచర్లకు నాట్స్ నాయకత్వం అభినందనలు తెలిపింది. సాంస్కృతిక మహోత్సవ శుభ సందర్భంగా నటనాయక భూపతి బిరుదుతో సమర్పిస్తున్నారు. మీ గలగాల పనులతో can we have the biggest round of applause and a standing ovation for పద్మశ్రీ అవార్డు గ్రహీత మన మురళీమోహన్ గారికి. మీ ఆశీర్వచనాన్ని, మనందరి గౌరవాన్ని ఆయనకి స్టాండింగ్ ovation తెలియజేద్దాం. నా జీవితంలో మర్చిపోలేని రోజుగా నేను భావిస్తున్నాను. ఇది ఆంధ్రప్రదేశ్లో, తెలుగు రాష్ట్రాల్లో చాలా కష్టపడి చదువుకొని వాళ్ళ సముద్రాలు దాటి అమెరికా దేశానికి వచ్చి ఇక్కడ కూడా కష్టపడి పైకి వచ్చి ఐటీ కంపెనీలు కానీ, హోటల్స్ కానీ, రియల్ ఎస్టేట్ కంపెనీలు కానీ అనేక బిజినెస్లో పేరు ప్రఖ్యాతులు సంపాదించకుండా మిమ్మల్ని అందరికీ చూస్తుంటే నాకు చాలా ఆనందంగా, చాలా గర్వంగా. ఇంత దూరం వచ్చినా కూడా మీరు మన సంస్కృతిని, మన సాంప్రదాయాన్ని మర్చిపోకుండా మన తెలుగు పండుగలన్నీ కూడా అద్భుతంగా చేసుకోవడమే కాకుండా ఇక్కడ హిందూ దేవాలయాలన్నీ కూడా నిర్మించుకొని అన్ని పండుగల్ని కూడా అద్భుతంగా చేస్తున్న మీ లోపల ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు. నా పేరు శ్రీహరి మందాడి, నాట్స్ ప్రెసిడెంట్. ఈరోజు న్యూజెర్సీలో నాట్స్ కల్చరల్ ఫెస్టివల్ అని చెప్పి బ్రహ్మాండమైన ఈవెంట్ చేయడం జరిగింది. దీనికి 700 మంది హాజరయ్యి దీన్ని దిగ్విజయం చేయటం చాలా సంతోషం. అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. నాట్స్ ఎప్పుడు కూడా 2 థింగ్స్ అండి, భాషే రమ్యం, సేవే గమ్యం. ఈ రెండింటిని 2 కళ్ళులాగా చేస్తూ ఇటు సేవా కార్యక్రమాలు అనేకం చేస్తూ ఎవరైనా ఆపదలో ఉంటే మా 188 ఫర్ తెలుగు అనే నెంబర్కి ఫోన్ చేస్తే మా నాట్స్ టీము ఎప్పుడు కూడా అందుబాటులో ఉండి హెల్ప్ చేయటం, అదే నాకు మోటివేట్ అయ్యి నేను నాట్స్లో జాయిన్ అయ్యి ఒక వాలంటీర్ నుంచి అధ్యక్ష పదవి దాకా ఎదగడానికి ఉపయోగపడింది. అట్లనే మన తెలుగు భాషని అమెరికాలో ఇక్కడ పుట్టిన పిల్లలకు కూడా భవిష్యత్తులో తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో మేము భాషకు సంబంధించిన అనేక కల్చరల్ ప్రోగ్రామ్స్ భాషకు కూడా చేస్తాము. మన సంస్కృతి సాంప్రదాయాల్ని ముందుంచడంలో నాట్స్ ఎప్పుడు కూడా ముందుంటుంది. ఆ వరవడిని ముందుకి ఇంకా రాబోయే ఒక 15-20 ఇయర్స్ కూడా ఈ ఫ్యూచర్ జనరేషన్ కూడా అది ఎప్పుడు కూడా కంటిన్యూ చేసే విధంగా మేము ప్రణాళికలు ప్లాన్ చేస్తూ ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు ఈవెంట్కి పద్మభూషణుడు మన నూరి దత్తాత్రేయ గారిని రావటం, ఆయన సన్మానించుకోవటం చాలా సంతోషం. అట్లాగనే పద్మశ్రీ మాగంటి మురళీమోహన్ గారిని కూడా విశిష్ట అతిథులుగా వీళ్ళిద్దరిని సన్మానించుకోవటం చాలా సంతోషంగా ఉంది. మురళీమోహన్ గారికి మా న్యూజెర్సీ ఎడిషన్ నుంచి ప్రొక్లమేషన్ మా మేయర్ గారు ఇవ్వటం
చాలా సంతోషం. ఇట్లా అనేకమైన ప్రోగ్రామ్స్, కల్చరల్ ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. స్పెషల్గా మదర్స్ డే మొన్న 10th అయిపోయింది, దాని సందర్భంగా ఈరోజు ఈవెంట్ చేసింది. హైలైట్ ఆఫ్ ది ప్రోగ్రామ్ అని చెప్పొచ్చు. మదర్సు, వాళ్ళ డాటర్సు ఇట్లా 3-4 జనరేషన్లు ఒకే ఫ్రేమ్లో వచ్చి 50-60 మంది ఆ ప్రోగ్రామ్ని 10 minutes పాటు సక్సెస్ఫుల్గా ప్లాన్ చేశారు. దానికి స్వర్ణ గారు దానికి కొరియోగ్రఫీ చేసి ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా దీనికి చేశారు. ఇంకా స్పెషల్గా ఈరోజు ప్రోగ్రామ్ని ప్రతి ఒక్కటి కూడా ప్లాన్ చేయడానికి కిరణ్ మందాడి తను ఉండి ఈ ఈవెంట్ని ముందు నడిపించడం, బిందు గారు కోఆర్డినేషన్తో, అట్లాగే నాట్స్ బీఓడి శ్రీనివాస్ మెంటా గారు, శ్రీకాంత్ పొనకాల్ గారు, వీళ్ళందరూ కూడా, ఇంకా మన న్యూజెర్సీ టీం చాలామంది ఉన్నారండి. పేర్లు చెబితే చాలా టైం పడుతుంది. వీళ్ళందరూ కూడా సహాయ సహకారాలతోనే ఈరోజు ఈవెంట్ని ఇంత దిగ్విజయం చేయడానికి కారణమైంది. థ్యాంక్ యూ వన్స్ అగైన్. సో ఈరోజు ఈ ప్రోగ్రాము ఇంత సక్సెస్ఫుల్గా జరగటానికి కారణభూతులైన కొంతమంది పేర్లు చెప్పాలండి. దాంట్లో కిరణ్ మందాడి, బిందు యలమంచలి, అట్లాగనే మా నాట్స్ టీము మిగిలిన శ్రీకాంత్ పొనకాల అండ్ శ్రీనివాస్ మెంటా, ఇట్లానే మిగిలిన చాలామంది మన టీం కూడా చాలామంది హెల్ప్ చేశారు. సో స్పెషల్గా దాము గేదెల గారి గురించి, ఈయన 40 yearsగా తెలుగు ప్రజలకి అమెరికాలో సేవ చేస్తూ ఈరోజు మన ఎడిసన్ మేయర్ దగ్గర నుంచి కానీ ఈ సైటేషన్స్ రావటం కానీ ఇవన్నీ కూడా దాము గారు తను లీడ్ తీసుకొని నాకు సంబంధం లేకుండా కూడా ఆయనే చేసి ఈ ప్రోగ్రాము వాళ్ళందరి సన్మానాల్లో కీలక భాగస్వామ్యం పోషించారు. సో వన్స్ అగైన్ ఈ మన టీవీ ప్రముఖంగా దాని ఆధ్వర్యంలో దాము గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అట్లాగనే మా న్యూజెర్సీ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ భీమినేని గారు అనేక సూచనలు సలహాలతో పాటు సహాయం చేయటం, మా న్యూజెర్సీ టీం అందరూ కూడా సహాయం చేయటం చాలా ఈ సక్సెస్కి కారణమైంది. మా వాలంటీర్స్లో జతిన్, ఇంకా చాలామంది ఉన్నారని పేర్లు చెప్తే స్వర్ణ గారి గురించి స్పెషల్గా చెప్పాలి. అమ్మతో అడుగులు అనేది ఒక 10 minutes ప్రోగ్రాము గ్రాండ్ సక్సెస్ అయింది. దాదాపు 50-60 మంది కిడ్స్, వాళ్ళ మదర్సు, గ్రాండ్ మదర్స్తో చాలా చేశారు. పేరున ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో అండి, నా పేరు భీమినేని శ్రీనివాస్, నాట్స్ ప్రజెంట్ వైస్ ప్రెసిడెంట్, న్యూజెర్సీ నుంచి అండి. ఇక్కడ న్యూజెర్సీలో టుడే సాంస్కృతిక సంబరాలు బ్రహ్మాండంగా జరిగినాయి. ప్రెసిడెంట్ శ్రీహరి మందాడి గారి ఆధ్వర్యంలో ఈ లాస్ట్ 2 years నుంచి ఇక్కడ న్యూజెర్సీ చాప్టర్ అక్రాస్ కంట్రీలో చాలా ప్రోగ్రామ్స్ ఎవ్రీ మంత్, ఎవ్రీ వీక్ కైండ్ ఆఫ్ ఈవెంట్ చేసామండి శ్రీహరి గారి ఆధ్వర్యంలో. అండ్ ఐ ఆమ్ రియల్లీ అప్రిషియేట్ పాస్ట్ చైర్మన్ ప్రశాంత్ పెన్మనేని గారు అండ్ శ్రీహరి గారు నాట్స్ 2.0లో చాలా ఎక్స్పాన్షన్ చేసి అన్ని చాప్టర్లు ఓపెన్ చేశారు. మోస్ట్ ఆఫ్ ది చాప్టర్స్ ఇనిషియేషన్ బై శ్రీహరి మందాడి గారు. చాలా మేము ముందుకు తీసుకెళ్ళాం న్యూజెర్సీ చాప్టర్. ఆల్వేస్ న్యూజెర్సీ చాప్టర్ ఈజ్ వెరీ అగ్రెసివ్ ఇన్ ద ఆర్గనైజేషన్. గో నాట్స్ అండ్ గో న్యూజెర్సీ చాప్టర్. భాషే గమ్యం సేవే రమ్యం అనే నినాదంతో మన నాట్స్ అంగరంగ వైభవంగా గత 20 సంవత్సరాలుగా నాట్స్ ఎన్నో ఎత్తులు ఎదుగుతుంది. అలాగే మన శ్రీహరి గారి ప్రెసిడెన్సీలో, అలాగే మన ప్రశాంత్ పెన్నమనేని గారి ఆధ్వర్యంలో నాట్స్ 2.0లో మేమందరం పార్టిసిపేట్ చేసి నాట్స్ ఉన్నతికి ఎంతో సహకరించాము. అలాగే మన లీడర్షిప్ క్వాలిటీస్ మన మందాడి గారు, ప్రశాంత్ గారు మా అందరికీ ఎప్పుడూ చేయనటువంటి ఒక కన్వెన్షన్ అండ్ లాస్ట్ ఇయర్ మేము చేయగలిగాము. వీళ్ళిద్దరు ఆధ్వర్యంలో నేను రెవెన్యూ జనరేషన్ డైరెక్టర్గా ఇంచుమించు 4 million మనం రైజ్ చేసి ఒక గొప్ప ఈవెంట్ చేయగలిగాము లాస్ట్ ఇయర్. చాలా క్లోజ్గా క్రికెట్ అయితే ఏమి, ఇంకా అలాగే మన విజయవాడ క్యాన్సర్ హాస్పిటల్కి 100K డొనేషన్ అయితే ఏమి, అలాగే శ్రీహరి గారితో చాలా క్లోజ్గా వర్క్ చేసి హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఆయన ఆధ్వర్యంలో చాలా గొప్ప పనులు చేశాము. శ్రీహరి గారు, మీరు ఇవాళ ఇంత గొప్పగా పెద్ద ఈవెంట్ చేయగలిగారంటే అది మీ లీడర్షిప్ మీద ఉండే నమ్మకం, క్వాలిటీస్. థ్యాంక్ యూ అండి. గురించి శ్రీహరి మందాడి గారి గురించి ఇప్పటివరకు అందరూ చెప్పారు. బట్ నేను చాలా సింపుల్గా ఒకటే విషయం చెప్పదలుచుకున్నాను. శ్రీహరిని నాకు ఒక 2-3 years నుంచి పరిచయం అంతే. అండ్ లాస్ట్ ఇయర్ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఆ ఒక సర్వీస్ చేయాలంటే అది నీ మైండ్లో ఉండాలి, నీ బాడీలో అణువణువు ఉండాలి.
అది ఉంటేనే చేయగలుగుతారనేది నేను చాలా దగ్గర నుండి చూసి నేర్చుకున్నాను. మేము జనరల్గా కూర్చున్నా కూడా ఏదైనా ఒక డిస్కషన్లో కూర్చున్నా కూడా ఏదో ఒక టాపిక్ స్టార్ట్ చేస్తే అది ఎండ్ అయ్యేది నాట్స్ దగ్గరే. నాట్స్ మీదే ఎక్కువ డిస్కషన్ ఉంటుంది. సో అండ్ ఆయన చేసిన సర్వీసెస్ కానీ ఇంక అందరూ చెప్పారు, మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అండ్ ఈ సందర్భంగా ఆయనకి భగవంతు రాసులు నాకు కోరుకుంటున్నానండి. థ్యాంక్స్ అలాట్. నమస్కారం అండి, నా పేరు ప్రశాంత్ పెనంనేని. నేను నాట్స్ ఇమీడియట్ పాస్ట్ చైర్మన్ని. ఈరోజు న్యూజెర్సీలో సండే బ్రహ్మాండంగా 800 మందితో నాట్స్ ఈవెంట్ జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాట్స్ లోకల్ టీం అందరికీ కూడా నేను కృతజ్ఞతలు చెప్పాలి. వన్ ఆఫ్ ద ఎనర్జెటిక్, ఎప్పుడు ఏ ఈవెంట్ చేసినా కూడా ఇంత బ్రహ్మాండంగా చేయగలిగే చాప్టర్ న్యూజెర్సీ టీము. ఇది ఇలాగే కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను చైర్మన్ కింద ఉన్నప్పుడు నాట్స్ 2.0 విజన్తో మేము స్టార్ట్ చేసాం. అప్పుడు నేను శ్రీహరి గారితో ఆయన ప్రెసిడెంట్గా ఉండి వర్క్ చేయటం జరిగింది. శ్రీహరి గారు ఆయనకున్న ప్యాషన్, ఆయనకున్న డెడికేషన్, ఆయన ఈ ఆర్గనైజేషన్ని ప్రతి నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి అనేది ఆయన థాట్ ప్రాసెస్. 1 ఇయర్ చాలా అద్భుతంగా జరిగింది. మేము ఇద్దరం కలిసి ప్రయాణించినప్పుడు నేను 2.0 దీంట్లో చాప్టర్ స్టార్ట్ చేద్దామంటే నేను చైర్మన్, ఆయన ఇంకో ప్రెసిడెంట్ గారితో కలిపి ఆల్మోస్ట్ 13+ చాప్టర్ స్టార్ట్ చేసాం. టాంపాలో కన్వెన్షన్ జరుగుతుందండి, ఫండ్స్ రైజ్ చేయాలి అంటే మేము అనుకున్న దానికి డబల్ రైజ్ చేసి ఇచ్చారు. కన్వెన్షన్కి సంబంధం లేకుండా క్రికెట్ లీగ్, సెలబ్రిటీ క్రికెట్ లీగ్ చేస్తామంటే ఫైనాన్షియల్గా నేను మద్దతు ఉంటాను, మా న్యూజెర్సీ టీం అందరూ వచ్చి ఒక వారం ముందు వచ్చి మీకు సపోర్ట్ చేస్తామన్నారు. ఇదే కాకుండా ఈయన ప్రెసిడెంట్షిప్లో మోస్ట్ నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఫ్రమ్ ఎవ్రీ చాప్టర్ కూడా జరిగినాయి. మీరు చేసిన వర్క్, హార్డ్ వర్క్ నాట్స్ ఎప్పుడూ మర్చిపోదు. యు ఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రెసిడెంట్స్ నాట్స్ హ్యాడ్. మీరు సెట్ చేసిన బారు నెక్స్ట్ వాళ్ళు దాన్ని ఇంకా పైకి తీసుకెళ్ళి నాట్స్ 15 ఇయర్స్ కన్నా బియాండ్ ఈ ఆర్గనైజేషన్ సర్వైవ్ అయ్యి మన తెలుగు కల్చర్ని, తెలుగు భాషని ఫేడ్ అవ్వకుండా నెక్స్ట్ జనరేషన్స్ తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వన్ లాస్ట్ థింగ్ ఏంటంటే, నాది లాస్ట్ December 31 అయిపోతున్నప్పుడు ఇక ఏదో 2 నెలల్లో రిలాక్స్ అవుదామంటే అప్పుడు కూడా వదలకుండా ఇండియా తీసుకెళ్ళి ఎన్నో ప్రోగ్రామ్స్, మెడికల్ క్యాంపులు, ఫుడ్ డొనేషన్స్ అండ్ ఓల్డ్ ఏజ్ హోమ్ డొనేషన్స్, స్కూల్లో బుక్స్ డిస్ట్రిబ్యూషన్, ఎన్నో ప్రోగ్రాంలు అన్నీ ఆయన, మెయిన్గా చెప్పాల్సిన కిరణ్ మండాడి గారు ప్లాన్ చేశారు. నాకు మీరు ప్రెసిడెంట్గా ఉంటాం ఒక రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ లాగా చాలా హెల్ప్ అయింది. నాకు ఈరోజు ఏమైనా క్రెడిట్ వచ్చిందంటే నాకన్నా ముందు ఫస్ట్ మా ప్రెసిడెంట్స్కి, మా టీం మెంబర్స్ అందరికీ వాళ్ళకి డెడికేట్ చేసి నేను లాస్ట్ క్రెడిట్ తీసుకుంటా. థ్యాంక్ యూ వెరీ మచ్. TV5 మహా న్యూస్, మన టీవీ ప్రేక్షకులు నమస్కారం. ఈరోజు ఇక్కడ న్యూజెర్సీలో నాట్స్ న్యూజెర్సీ కల్చరల్ ఫెస్టివల్ అంగరంగ వైభవంగా నవ్వుతున్న భవిష్యత్ అన్న రీతిలో శ్రీహరి మందాడి గారి నాయకత్వంలో అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రవాసాంధ్రులు ఆదివారం రాత్రి అయినా కూడా అనేక మంది పెద్ద ఎత్తున తరలి వచ్చారు. తెలుగు దిగ్గజాలు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు గారు, మురళీమోహన్ గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రావడం చాలా సంతోషకరం. వారు ఈ సంవత్సరమే నోరి దత్తాత్రేయుడు గారు పద్మభూషణ్గా, మురళీమోహన్ గారు పద్మశ్రీగా భారత ప్రభుత్వం వారి పురస్కారం లభించిన తర్వాత వారు ఈ కార్యక్రమంలో ఇక్కడ పాల్గొనటం మా అందరికీ చాలా సంతోషదాయకంగా నిలిచింది. నాట్స్కి ఎప్పుడు కూడా న్యూజెర్సీ నాట్స్ స్థాపించినప్పటి నుంచి కూడా న్యూజెర్సీలో నాట్స్కి ఎప్పుడు కూడా విశేష ఆదరణ లభిస్తుంది. ఇక్కడ తెలుగు ప్రజలందరూ కూడా నాట్స్ చేసి ఎన్నో కార్యక్రమాలకి సంపూర్ణ సహకారం, సంపూర్ణ ఆశీస్సులు అందజేశారు. అదే కోవలో ఈరోజు కూడా ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున వచ్చి అందరూ కూడా ఈ కార్యక్రమం విజయవంతం చేశారు. ఈ కార్యక్రమం విజయవంతానికి అనేక మంది, బిందెల మంచులు గారు, కిరణ్ మందాడి గారు, శ్రీకాంత్ గారు, ఇంకా అనేక మంది కూడా శ్రీహరి మందాడి గారికి సహకరించారు. మురళీ మేడిచల్ గారు, టీపీ రావు గారు అందరూ. అలానే మా నాట్స్ పాస్ట్ చైర్మన్ ప్రశాంత్ పెనంనేని గారు ఈ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా టాంపా నుంచి వచ్చారు. వారికి నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. Good evening everyone. Today we celebrating NATS festival celebration on this May 17, 2026. It is extraordinary successful with a lot of people and a lot of shows, and everybody was appreciating under the leadership of Srihari Mandadi Garu as the president. So it's a great event. So thank you all for joining. అందరికీ నమస్కారం. ఈరోజు మే 17 ఆదివారం న్యూజెర్సీ ఎడిసన్లో చాలా దిగ్విజయంగా నాట్స్ కల్చరల్ ప్రోగ్రామ్ జరిగింది. చాలామంది చాలా ప్రోగ్రామ్ హైలైట్స్ వచ్చి చీఫ్ గెస్ట్ మురళీమోహన్ గారు వచ్చారు,
అలాగే మన పద్మభూషణ్ నూరి దత్తాత్రేయ గారు వచ్చారు చీఫ్ గెస్ట్గా. ఈ లోకల్ టాలెంట్తో పాటు మదర్స్ డే తోటి చాలామంది పార్టిసిపేట్ చేశారండి. బ్యాక్ టు బ్యాక్ ఫోక్ సాంగ్స్, కల్చరల్ సాంగ్స్ అండ్ ఆల్సో క్లాసికల్ సాంగ్స్, డాన్సెస్, ఆల్ ఆఫ్ ఇట్ వాజ్ అ బంపర్ బొనాంజా. వీ థ్యాంక్ ఎవ్రీబడి ఫర్ మేకింగ్ దిస్ అ గ్రాండ్ సక్సెస్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. నమస్కారం, నా పేరు హర్షిత యార్లగడ్డ. ఇవాళ నాట్స్ వాళ్ళు కల్చరల్ ఫెస్టివల్ హోల్డ్ చేశారు అండ్ దాంట్లో మీ అండ్ అద్వైత్ వర్ able to sing, and we were able to sing in front of Dr. Nori Dattatreya garu and Murali Mohan garu, and that's such an honor that NATS gave us. So thank you NATS for this opportunity and giving everyone a stage to be able to sing in front of great people like that. So thank you so much. Andariki namaskaram. Na peru Advait Vandugala. I am very grateful and thankful for NATS New Jersey chapter to give me an opportunity to sing at the cultural festival in New Jersey. Very thankful to sing in front of Shri Murali Mohan garu. And everyone in all the Telugu community in New Jersey. Thank you so much. అందరికీ నమస్కారం. నా పేరు బిందు యలమంచిలి, నాట్స్ బోర్డ్ మెంబర్ని. ఇవాళ ఇక్కడ రాయల్ ఆల్బర్ట్లో కల్చరల్ ఫెస్టివల్ మేము నాట్స్ టీమ్ అంతా సెలబ్రేట్ చేసుకున్నామండి. ఇక్కడ ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ వచ్చింది. ఐ డోంట్ నో హౌ మెనీ పీపుల్, దే వర్ జస్ట్ రూమ్ అంతా ఫుల్ అయిపోయింది. దే వాజ్ నాట్ ఈవెన్ ఇనఫ్ సీట్స్, దే వర్ స్టాండింగ్ రూమ్. ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్తో అమ్మతో అడుగు అనేది ఫ్యాషన్ షో, ఇది క్లాసికల్ ప్రోగ్రామ్స్, బాలీవుడ్ ప్రోగ్రామ్స్, ఇప్పుడు హర్షితాను అద్వైత్ చెప్పినట్టుగా సింగింగు, మొత్తం ఫుల్ స్టేజ్ అంతా అదిరిచేశారండి పిల్లలు. ఇట్ వాస్ సో నైస్ టు సీ ఆల్ ద కల్చరల్ ప్రోగ్రామ్స్. అండ్ ఇవాళ మురళీ మోహన్ గారు వచ్చి డాక్టర్ నోరి గారు కూడా ఉన్నారు ఇవాళ. And they were able to see our New Jersey kids perform, and we are very honored that we had both of the guests in New Jersey మా కల్చరల్ ప్రోగ్రాంలో. థ్యాంక్ యూ.